श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। श्रीराम जय जय राम। 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 जय जय राम जय जय राम। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందములో ముఖ్యమైనటువంటి ఉపదేశం ఉద్ధవ గీతను మనం వింటున్నాం. భాగవతం మొత్తంలోనే అతి గంభీరమైనటువంటి విస్తారమైనటువంటి ఉపదేశం సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణుడే తన యొక్క పరమ భక్తుడైనటువంటి మిత్రుడైనటువంటి బంధువైనటువంటి ఉద్ధవుడికి తత్వజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. దానిలో మనం ఇప్పుడు 13వ అధ్యాయంలో ఉన్నాం. భగవాన్ కృష్ణుడు అనేక విషయాలని చెప్తున్నాడు. ఉద్ధవుడు కూడా ప్రశ్నలు వేస్తున్నాడు మధ్యలో. అలా ఉద్ధవుడు వేసినటువంటి ఒక ప్రశ్నకు భగవాను ఈరోజు చెప్పబోయేటువంటి సమాధానం హంసగీత. గడిచిన సత్సంగంలో భగవంతుడు ఏమి చెప్పి ముగించాడు, ఆ చివరి సందేశం ఏమిటంటే చూద్దాం. ఏతావాన్ యోగ ఆదిష్ట మచ్చిష్యై సనకాదిభిః సర్వతో మన ఆకృష్య మయ్యద్ధావేశ్యతే యథా. ఉద్ధవుడు అడిగిన ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ భగవంతుడి యొక్క ఈ మాటలకు ముందు ఈ మనస్సు అనేటువంటిది, ఇంద్రియములు, ఇవి ప్రతి మనుషుడిని చాలా కష్టపెడుతున్నాయి. బానిస అయిపోతాడు మనిషి వాటికి. మనస్సు ఇంద్రియములకు బానిస అవుతుంది, తాను మనస్సుకి బానిసుడవుతాడు. కాబట్టి ఇలాంటి ఈ విషయం దుఃఖం ఇస్తున్నది ఇంద్రియ సుఖము, లోక సుఖములు. మనస్సు కూడా నా మనస్సే నాకు దుఃఖమునిస్తున్నదని తెలిసిన తర్వాత కూడా ఆ మనస్సు పోయే తీరులోనే, ఆ మార్గంలోనే ఆ ఇంద్రియములు భోగముల వెనకాలనే ఎందుకు ఈ మనుషుడు పరిగెడుతున్నాడు అని అడిగాడు. దానికి భగవంతుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టి, అవివేకముదా దీనికి కారణము, సత్యమేమిటి అసత్యమేమిటి, నిత్యమేమిటి అనిత్యమేమిటి,
సారమైనదేమిటి, అసారమైనదేమిటి అనేటువంటిది చింతించేటువంటి వివేక శక్తి కోల్పోవటం వలన అటువంటి అవివేకుడు గురించి మొదట్లో భగవాను చెప్పాడు. వాడు ఈ గుణముల యొక్క ముఖ్యముగా రజోగుణమునకు విమోహితుడైపోతాడు. ఆ మోహము వలన వచ్చే ఫలము దుఃఖమే అని తెలిసినా కూడా వాడు మరలా దాంట్లోనే పాల్గొంటుంటాడు అని చెప్పి, కానీ వివేక్ ఏం చేస్తాడు, గుణములకు సంబంధించినటువంటి 3 గుణములకు సంబంధించినటువంటి ఇంద్రియములు, ఆ ఇంద్రియములు ప్రవర్తించేటువంటి విషయాలు, వీటికి అన్నిటికీ కూడా వెనక ఉండి అనుభవిస్తున్నటువంటి ఆ మనస్సు, ఇవన్నీ కూడా ప్రకృతిలో 3 గుణములతో చేయబడినవే. అప్పుడు అది తెలుసుకుంటాడు వివేకుడు. ఆ విషయ భోగాలలో తగులుకోడు. ఇంద్రియములు ఉంటాయి, చుట్టూ విషయాలు ఉంటాయి, మనస్సు పనిచేస్తుంటుంది, శరీర యాత్ర జరుగుతుంటుంది. ఈ శరీరం నిలబడటకు ఎంతో అంత మాత్రమే ఆ భోజనము చేయటము, ఆ నిద్రించటం, ఆ శరీరాన్ని కొంచెం శుభ్రపరచడం, ఇవన్నీ చేస్తుంటాడే. కానీ ఈ లోక విషయాలు, ఈ పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, వాటిల్లో మనస్సుని తగులుకోనివ్వడు, అంటుకోనివ్వడు. ఇది వివేకుడు చేసే పని. కాబట్టి ఈ వివేకుడికి ఈ వివేకం ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్సంగము వలన, సత్సంగములో గురువు చేసిన ఉపదేశాలను వినటం వలన, ఆ తర్వాత చెప్పిన ఉపదేశాలను చక్కగా ధ్యానిస్తూ మననం చేస్తూ, ఇంద్రియములను నిగ్రహించుటకు ప్రాణ నిగ్రహమును చేస్తూ, ప్రాణాయామం తర్వాత మనస్సును కూడా నిగ్రహిస్తూ, ఇలా అన్ని వైపుల నుండి మనస్సుని అంతర్ముఖం చేయటం సాధన. ఇది చేస్తూనే ఉంటాడు. ఆ అంతర్ముఖం అంటే ఏమిటి? లోపల నేనున్నానని, భగవంతుడున్నాడు, ఈశ్వరుడు ఆత్మరూపంలో ఉన్నాడని ఆ భగవత్ చింతనలో ఉంటాడు. కానీ ఈ లోకంలో నాకు ఇంకా ఏ సుఖాలు దొరుకుతాయి, ఏ ఆశలు నేను నెరవేర్చుకోవాలని వీటి కోసము పాకులాడడు, పరిగెత్తడు. ఇదే నేను చేసినటువంటి ఒక చక్కటి ఉపదేశం. ఈ మనోనిగ్రహమును గురించి ఇంత మాత్రమే. ఎవరికి చేశాను ఉపదేశం? సనకాదులకు. సనత్కుమార, సనక, సనందన, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులైనటువంటి ఆ నలుగురికి నేను ఇలా ఉపదేశం చేశాను అన్నాడు. ఇది వినంగానే ఉద్ధవుడికి సందేహం వచ్చింది. ఓ భగవంతుడా, ఉద్ధవ ఉవాచ, ఓ కృష్ణ, ఎప్పుడు, ఏ రూపంలో, ఎక్కడ, ఎందుకు ఇటువంటి యోగమును నువ్వు ఆ సనకాదులకు ఉపదేశించావు? ఎప్పుడు, ఎంతకాలం ముందు? అది నాకు కొంచెం వివరించి చెప్పు, వినాలనుంది అని అడుగుతున్నాడు. అప్పుడు భగవంతుడు ఉపదేశం, ఆ విషయాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీ భగవానువాచ, పుత్రా హిరణ్యగర్భస్య మానసాః సనకాదయాః పప్రచ్యుః పితరం సూక్ష్మాం యోగస్యైకాంతికీం గతిం. భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఇక్కడ నుంచి నేను కొన్ని శ్లోకాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి, మనకు ఇలాంటి ఉపదేశమే ఉపయోగపడుతుంది కాబట్టి వీలైనంత వరకు శ్లోకాలను చదువుతూ నిదానంగా ఈ హంసగీత అనేటువంటి విషయాన్ని మనం చాలా శ్రద్ధతోటి వివరంగా విందాం. ఎందుకంటే ఇది అత్యంత ఉన్నతమైనటువంటి ఉపనిషత్తు భాష. ఇది ఒక చిన్న ఉపనిషత్తు అని చెప్పచ్చు. 28 శ్లోకాలతో ఉన్నటువంటి, 24 శ్లోకాలతో ఉన్నటువంటి హంసగీత అనేటువంటిది ఒక ఉపనిషత్తు లాంటిది. కాబట్టి విందాం. ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఏమైంది, బ్రహ్మదేవుడి యొక్క ఆ మానస పుత్రులు ఉన్నారే నలుగురు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి విరాగులు. వాళ్ళు చిన్న పిల్లల్లాగానే ఉంటారు. వాళ్ళు మహర్షులు, జ్ఞాన సంపన్నులే. కానీ అప్పుడప్పుడు వాళ్ళకి సందేహాలు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకుంటుంటారు. అప్పుడు ఆ తండ్రి దగ్గర, బ్రహ్మదేవుడి దగ్గర,
యోగం అంటే ఈ మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము అనేటువంటి ఈ విషయం యొక్క సూక్ష్మమైన అసలు చివరి సందేశం, అంతిమ సీమ ఏమిటి? వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దట్? ఆ మనోనిగ్రహం అంటే అది ఎందుకు చేస్తాం అని చెప్పి దీని గురించి ప్రశ్నించారు బ్రహ్మదేవుడిని. అప్పుడు ఇలా బ్రహ్మదేవుడు దగ్గర అడగంగానే ఏమడిగారు? సనకాదయవూచు, అడిగిన విషయం ఇది. గుణేష్వావిశతే చేతః గుణాశ్చేతసి చ ప్రభో కథమన్యోన్య సంత్యాగః ముముక్షోరతితితీర్షోః. ప్రశ్న చాలా ముఖ్యం. ప్రశ్నే గంభీరంగా ఉంది, మనకు సులభంగా అర్థం కాదు. ఏమడుగుతున్నారంటే, ఓ ప్రభు, తండ్రిని చూడండి, గౌరవంతో పిలుస్తున్నారు. మనస్సేమో ఈ గుణము యొక్క కార్యములు, శబ్దము, శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఆ గుణముల యొక్క కార్యములు, వాటిలో మనస్సు చాలా మనస్సు గుణకార్యములందు, గుణకార్యములు మనస్సునందు ఆసక్తమై ఉన్నాయి అంటున్నారు. ఆసక్తం అంటే ఏంటి? దీని ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి, రెండు ఒకటికొకటి అటాచ్మెంట్ తోటి ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు ఎవరు ఈ సంసార సముద్రమును, జనన మరణ చక్రమును, సంసార దుఃఖమును దాటాలని, ముక్తిని పొందాలని ఆశిస్తాడో అతనికి, ఆ సాధకుడికి ఈ గుణకార్యములు, మనస్సు, వీటిని విడిచిపెట్టేది ఎట్లా? ఇవి విడిచిపెట్టకుండా ఒక జీవుడికి మోక్షం రాదు. ఆ విడిచిపెట్టడం అంటే ఏమిటి? విడిచిపెట్టడం ఎట్లా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మనందరికీ కూడా లోకంలో మన మనస్సు చేసేటంత అంత తొందర, ఇచ్చేటువంటి అంత కష్టం మరెవరు ఇవ్వరు. కానీ మన కష్టాలకు, దుఃఖాలకు మనము సహజముగా ఇతరులు కారణమని అనుకుంటుంటాం. కాదు, మన మనస్సే. ఇది రాబోయే అధ్యాయాల్లో భిక్షుగీతంలో చక్కగా మళ్ళా వింటాం ఈ విషయాన్ని. ఇప్పుడు ఇక్కడ అలా అడిగారు. అప్పుడు అట్లా అడిగితే దానికి నేనేం సమాధానం చెప్పానో తెలుసా అని చెప్పి, శ్రీ భగవానువాచ, అట్లా బ్రహ్మదేవుడి దగ్గర అలా వాళ్ళు అడిగినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఆయన మనస్సు ఈ లోక సృష్టి, కర్మలు, వీటిల్లో విక్షిప్తమై ఉండటం వలన, విక్షిప్తం అంటే డిస్ట్రాక్ట్ అయి ఉండటం వలన, వాటిల్లో పాల్గొంటూ బిజీగా ఉండటం వలన ఆయనకి, బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా కూడా ఈ పిల్లలు బ్రహ్మకుమారులు అడిగినటువంటి ఆ ప్రశ్నకి మూలంలోని సంశయం ఏంటి యాక్చువల్ అనేటువంటిది ఆయనకు అర్థం కాలేదట. ఎవరికి? చూడండి, బ్రహ్మదేవుడికి కూడా. చట్టున ఏం చెప్పాలి అని చెప్పి ఆయనకి కూడా తోచలేదుట. అప్పుడు ఏం చేశాడు ఆ బ్రహ్మదేవుడు? బదులు చెప్పటం వెంటనే దొరకక నన్ను ధ్యానించాడు. భగవంతుడు చెప్తున్నాడు, నన్ను స్మరించాడు. ఆయన నన్ను స్మరించగానే నేనేం చేశాను? ఆ చోటికి నేను హంస రూపంలో వెళ్ళాను. అట్లా హంస రూపంలో వెళ్ళిన తర్వాత ఆ సనకాదులు వెంటనే నన్ను చూసి వాళ్ళ నాన్నగారు దగ్గరున్నప్పుడే అక్కడ నా దగ్గరికి వచ్చారు. బ్రహ్మదేవుడిని ముందు పెట్టుకొని వాళ్ళు కూడా వెనక వచ్చారు. నేను అక్కడే ఉన్నాను. వచ్చి నాకు నమస్కారం చేసి వాళ్ళు నన్ను ఇలా ప్రశ్నించారు. బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నాడు, నన్ను ఇట్లా ప్రశ్నించారు వాళ్ళు. ఏమని ప్రశ్నించారు? ఇత్యహం మునిభిః పృష్టః తత్వజిజ్ఞాసుభిస్తదా యదవోచమహం తేభ్యః తదుద్ధవ నిబోధ మే. వాడు నన్ను ఇట్లా అడిగారు.
అడిగినటువంటి ఆ సనత్ కుమారులకు నేనేం సమాధానం చెప్పానో అది నీకు ఇప్పుడు వినిపిస్తాను. ఇది హంస గీత. ఎందుకంటే భగవానుడు హంస రూపంలో వచ్చాడు. ఇక్కడ హంస అనే నిజంగా భగవాన్ హంస రూపంలో వచ్చాడు. హంస అంటే ఏమిటి? హంస అనేటువంటిది మనకు మామూలుగా తెలిసింది సరస్వతీదేవి యొక్క వాహనం. చాలా అందమైన ఒక పక్షి. కానీ ఆ పక్షి హంసను ఇక్కడ మనం ఈ లోకంలో ఇప్పుడు చూడలేము. దానిని మిథలాజికల్ బర్డ్, పౌరాణిక పక్షి, పురాణాలలో వింటామే కానీ మేబీ వేరే లోకాల్లో ఎక్కడుందో. అది సరస్వతీదేవికి వాహనం. దీంట్లో ఒక విశేషం ఏముందంటే సింబాలిజం లాగా ఆ సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి, శారదామాత, వాణీదేవి. ఆమెడ కూర్చొని ఉన్నటువంటి ఆ హంస ఏమిటంటే జ్ఞానం అనే దానికి పీఠం. జ్ఞానం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? వివేకము మీద ఆధారపడి ఉంటుంది. ఈ హంస అనే పక్షికి చెప్తారు, అది కూడా ఇక్కడ చూడలేం మనం, ఏమిటంటే పాలు నీళ్లు కలిపి పెడితే అది పాలను మాత్రమే తీసుకొని నీళ్ళను వదిలేస్తుందిట. క్షీర నీర వివేకి ఈ హంస పక్షి. పాలును అంటే అర్థం ఏమిటంటే ఆత్మ అనాత్మని వివేకముతోటి చూసి తెలుసుకుండేటువంటి శక్తి ఉంటే జ్ఞానం. కాబట్టి సరస్వతి జ్ఞానస్వరూపిణి. ఆ సరస్వతీదేవి జ్ఞానానికి ఆధారమైనటువంటిది ఏమిటంటే ఆవిడ కూర్చున్నటువంటి ఆ హంస అనేటువంటిది ఏమిటంటే క్షీర నీర వివేకం చేయగలిగినటువంటి పక్షి. అది నిజమా? పురాణాల్లో చెప్పారు కాబట్టి మనం నమ్ముతాం. ఇప్పుడు ఎక్కడ అట్లా చూడలేం. ఇదొక అర్థం. మరొక అర్థం ఏంటంటే అప్పుడు హంస అంటే జ్ఞాని అని అర్థం. హంస అంటే జ్ఞాని అని అర్థం. ఎందుకంటే హంసః ఇది ఒక మంత్రం యాక్చువల్లీ. సహ అహం, నేను ఆ బ్రహ్మమును, ఆ బ్రహ్మమే నీవు. ఇదే ఉపనిషత్తు చెప్తుంది కదా, మహావాక్యం. అది కలిసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సహ అహం సోహం. హం సహ హంస. అర్థమైందా? అప్పుడు ఈ హంస అనేటువంటిది ఈ జ్ఞానమును పొందిన ప్రతి జ్ఞాని కూడా హంస. అందుకనే పరివ్రాజక పరమహంస, రామకృష్ణ పరమహంస అని గొప్ప మహాత్ములకి ఆ పేరులో చేరుస్తుంటారు. అలా చేర్స్తేనే వాళ్ళు హంసలు జ్ఞానులని కాదు. చేర్చకపోయినా ఆవిడ హంస అనే పదానికి అర్థం కోసం మీకు చెప్తున్నాను. కాబట్టి అలా ఆ హంస అనేటువంటిది జ్ఞానిని సూచిస్తుంది. కాబట్టి ఒక చిన్న పాట భజన చెప్తా, దాంట్లో చక్కటి అర్థంతో కూడింది. పాహి పాహి శారదే వరం దేహి దేహి శారదే. పాహి పాహి శారదే వరం దేహి దేహి శారదే. జ్ఞానరూపిణి శారదే జ్ఞానం దేహి శారదే. శారదే జయ శారదే జయ శారదే జయ శారదే. హంసవాహిని జ్ఞానస్వరూపిణి ఓ శారద, ఆ జ్ఞానమును నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి సరస్వతీదేవిని, శారదాదేవిని అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఎలా నాకు ప్రసాదిస్తావు, అనుగ్రహిస్తావు? నువ్వు నేరుగా రావు. నువ్వు వేదం రూపంలో ఉన్నావు, ఉపనిషత్తుల రూపంలో ఉన్నావు. కానీ నువ్వు ఎవరి ద్వారా వస్తావంటే హంసవాహిని హంసనాదిని హంస పూజితే శారదే. హంసవాహిని. ఇక్కడ చూడండి, హంసవాహిని అంటే ఆవిడ హంస మీద కూర్చొని వస్తుందని. అంటే అర్థం ఏంటి? జ్ఞానుల ద్వారా నువ్వు ప్రయాణం చేస్తావు. ఎట్లా ప్రయాణం చేస్తావు? హంసవాహిని. హంస అంటే జ్ఞాని అని చెప్పాను కదా.
హంస నాదిని ఆ జ్ఞానుల నోటి గుండా వార్తల రూపంలో, మాటల రూపంలో హంస నాదం. నాదిని అహంస పూజితేష, జ్ఞానులందరూ పూజించి, ఆరాధించి, అనుభవించి ఆ పొందినటువంటి ఆ జ్ఞానం నువ్వు నాకు ఆ జ్ఞానుల ద్వారానే ఇవ్వాలి. చూడండి ఎంత చక్కటి అర్థం అంది హంస అంటే. పాహి పాహి శారదే వరం దేహి దేహి శారదే. అందుకనే భగవంతుడు ఇక్కడ కృష్ణుడు హంస రూపంలో వచ్చాడు. చూసారా? అర్థం తెలుసుకోవాలి. హంస రూపంలో వస్తే ఎట్లా మాట్లాడాడు, వీళ్ళు ఎట్లా నమస్కారం చేశారు అని ఇవన్నీ అడగకూడదు. ఇది కథ. దాని యొక్క మోరల్ ఆఫ్ ద స్టోరీని తెలుసుకోవాలి, కానీ ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వేయకూడదు. వేస్తే వాటికి సమాధానం దొరకదు అంతే. కానీ జ్ఞానం దొరకాలంటే నువ్వు ఇప్పుడు ఆ హంస రూపంలో వచ్చినటువంటి భగవంతుడు బోధించే బోధనను విన్నావంటే జ్ఞానం వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఋషులు అడిగారు ఆ హంసను, హంస రూపంలో ఉన్నటువంటి భగవానుడని. ఏమని అడిగారంటే నువ్వెవరువు అని అడిగారు. నీవెవరువు అని అడిగితే అప్పుడు నీవెవరు అని అడిగారు. నేనేం చేశానంటే వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు, ఓ మహర్షులారా, ఆత్మవస్తువు అనేటువంటిది ఒకటే కదా, అనేకం లేదు కదా. అట్లాంటప్పుడు మీరు నన్ను నీవెవరు అని ప్రశ్నించారంటే అది సరి అయిన ప్రశ్న కాదు. మొదట్లో కొంచెం తిరకాసు పెడుతున్నాడు భగవంతుడు వాళ్ళ బుద్ధిని పరీక్షించటం కోసం. నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అప్పుడు నేను కూడా తాదాత్మ్యము, ఏదో ఒక శరీరముతోటి నేను ఈ హంస రూపంలో ఉన్నాను, ఈ రూపంలో ఉన్నానని నేను తాదాత్మ్యం చెందితే తప్ప మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. అంటే ద్వైతము చూస్తే తప్ప ఈ ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి ఎలా జరుగుతాయి? ఆత్మ ఒకటిగా ఉన్నప్పుడు తప్పకుండా తాదాత్మ్యం, ఆత్మ ఒకటే అనేటప్పుడు ఈ ప్రశ్నకి అక్కడ చోటే లేదు అని చెప్పి, తాదాత్మ్యం లేకుండా నేను చెప్పలేను మీ ప్రశ్నకి సమాధానం. కాబట్టి వినేవాడు అనేది కూడా భేదము ఉండదు ఆత్మ ఒకటైనప్పుడు. చూడండి, నువ్వెవరు అని అడిగారంటే, ఓ నువ్వు వేరుగా కనపడుతున్నావు, నేను వేరుగా కనపడుతున్నాను. మనకందరికీ ఇదే కదా ప్రాబ్లం, భేద బుద్ధి. అనేకము ఉన్నట్లుగా చూసినటువంటి బుద్ధి, ఇదే సంసారానికి కారణం. ఈ అనేకత్వమును చూడటం, అది సత్యం అనుకోవటమే సంసారం. దానివల్ల ఏమొస్తుంది? సంసారం అంటే ఏంటి? దుఃఖం. దుఃఖం ఒకటి దుఃఖం మీద ఇంకొక దుఃఖం వస్తూనే ఉంటాయి. అజ్ఞానం వలన సంసారం, సంసారం అంటే దుఃఖం. ఇప్పుడు అలా అడిగి చెప్పి భగవాను తర్వాత ఏమంటున్నాడంటే, పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః కో భవానితి వః ప్రశ్నః వాచారంభో హ్యనర్థకః. ఇంకా ఆ పదాన్ని పెట్టుకొని వాళ్ళు అడిగింది నువ్వెవరు అన్నారు. నేనెవరు నన్ను అడిగారంటే ఆత్మ అనేకం ఉంటేనే కదా నేను అనేది చెప్పాలి. నువ్వెవరు అని చెప్పాలి. నువ్వు నేను ఇన్ని లేవు. కాబట్టి భగవంతుడు ఆ విషయాన్ని డెవలప్ చేస్తూ మాట్లాడుతూ, చూడండి, 5 పంచభూతాలు అన్ని ప్రాణులకు సమానం. అన్ని దేహాలు పంచభూతాలతోటి చేయబడినాయి, సమానం అవన్నీ. ఇది యథార్థం. అప్పుడు మీరు నన్ను అడిగారు కదా మీరెవరు అని, ఈ ప్రశ్న నిరర్థకం. మీరు అడిగిన ప్రశ్న, ఎందుకంటే అందరూ పంచభూతాలే. అప్పుడు పంచభూతాలని మీకు తెలియదా? లేక ఆత్మ ఒకటే, ఆత్మ అని తెలియదా? కాబట్టి ఈ ప్రశ్నకు కేవలం నేను ఒకవేళ నోరు తెరిచి ఏవైనా చెప్పానంటే నేనెవరును అని చెప్పి,
అప్పుడు ఏదో ఒక శరీరమును ఏదో ఒక ఉపాధిని ఆధారం చేసుకొని చెప్పాలి. అది కేవలం వ్యావహారిక భాష సంభాషణ అవుతుందే కానీ వస్తువు నిర్ణయము కాదు. వస్తువు నిజమేమిటి? వస్తువు అంటే ఏంటో తెలుసా? అది చక్కటి సంస్కృత పదం. వాస్తవముగా ఏది ఉన్నదో అది వస్తుతః యద్ అస్తి తద్ వస్తుః. నిజముగా ఏది ఉన్నదో అదే వస్తువు. అందుకని ఆత్మకి శాస్త్రంలో వస్తు అని పిలుస్తాం. మనం సహజంగా వస్తువులంటే సామాన్లన్నిటికీ ఆ వస్తువులు ఏం లేవు, ఆ వస్తువులన్నీ పోయినాయి, ఆ నగలు అన్నిటినీ పదార్థాలు వాటిని చూసి మనం వస్తువులు అంటుంటాం. ఇంట్లో వస్తువులు ఏం లేవు అది అర్థం సరి అయినది కాదు. అవి వాస్తవంగా లేవు, లేని దాన్ని వస్తువు అంటుంటాం మనం. కానీ వాస్తవముగా ఏది ఉన్నదో నిజముగా అంటే ఎప్పుడు ఏది ఉందో అది ఆత్మ. ఆత్మకి మరొక పేరు వస్తువు. అప్పుడు వస్తువు నిర్ణయం కాదు. నేను మీరు అడిగిన ప్రశ్నకి మాట్లాడి ఇట్లా చెప్పానంటే. కాబట్టి చెప్పి తర్వాత మనసా వచసా దృష్ట్యా గృహ్యతే నైరపి ఇంద్రియైః అహమేవ న మత్తోన్యద్ ఇతి బుద్ధ్యద్వమంజసా. నిజముగా చెప్పాలంటే మనసు చేత ఇంద్రియముల చేత అన్ని వాక్ చూపు కళ్ళు వీటన్నిటి చేత గ్రహించబడేటువంటిది ఒకే ఒక వస్తువు. అది సర్వం ఆత్మవస్తువు. ఇక్కడ భగవంతుడు అది నేనే అంటున్నాడు. ఆ ఆత్మవస్తువు కంటే నాకంటే వేరుగా ఏదీ లేదు. మనం ఒకవేళ నామరూపాలతో ఏదైనా చూస్తున్నామంటే అది నిజముగా నామరూపం సత్యము కాదు, కానీ అది వస్తుతః అది ఆత్మ ఉన్నది, కానీ నామరూపం ఏమీ లేకుండా ఉన్నది. మనము నామరూపాలను ముఖ్యత్వం ఇస్తాం. ఉన్నది అనేటువంటిది ఉనికి ఉన్నదనేటువంటిది మనం గమనించాం. దాని పేరును చూస్తాం, కానీ నామరూపం నిజం కాదు. అర్థమైందా? అర్థం చేసుకోవడం కొంచెం సూక్ష్మం, జాగ్రత్త చింతించాలి. సరే, భగవంతుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు మనస్సుతోటి ఇంద్రియములతోటి ఏదైతే చూస్తున్నావో తెలుసుకుంటున్నావో ఇదన్నీ కూడా మొత్తం ఒకే వస్తువునే నువ్వు అనేకముగా అనుకుంటూ వ్యవహారం చేస్తున్నావు. ఆ ఒకే వస్తువు ఆత్మ తప్ప మరొకటి లేదు. ఇది తత్వ విచారం. దీనిని తత్వ విచారం అంటారు. చేసి ఈ సత్యమును మీరు తెలుసుకోండి అని చెప్పి ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడు? మీరు అడిగారు కదా, గుణాలు మనస్సు గుణములతోటి తాదాత్మ్యం ఉన్నదని. దాని గురించి చెప్తున్నాడు. గుణేష్వావిశతే చేతః గుణాశ్చేతాసి చ ప్రజాః జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః. ఈ గుణముల చేత సృష్టించబడినటువంటి విషయములు లోకంలో, ఇంద్రియములు, తర్వాత ఈ మనస్సు అనేటువంటిది అన్నీ కూడా 3 గుణముల యొక్క కాంబినేషన్ వలన చేసినట్టుగా కనపడేటువంటి మాయా మాయా విషయాలే కానీ నిజముగా ఆ జీవుడు అని అనుకుంటాను. నేను అని అనిపిస్తున్నది అందరికీ ఉనికిగా ఉన్నానని. అది వచ్చి ఈ మనసు శబ్దాదులు, శరీరము, మనస్సు ఇవన్నీ కూడా ఆ జీవుడికి నేను ఉన్నాననేటువంటి ఆ భావన ఉంది చూసారా? ఆ ఉనికి ఉన్నాననేటువంటి ఎరుకకు ఇవి ఉపాధులే కానీ నిజముగా అవి నా స్వరూపం కాదు. చాలా లోతైనటువంటి విషయం. మనందరం అటువంటి ఉపాధి పెట్టుకునే
ఇక్కడ జీవిస్తున్నాం. కానీ ఈ శరీరము మనస్సు రెండు ఉపాధులు, ద బాడీ మైండ్ కాంప్లెక్స్, అది నేను కాదు. కానీ నేను వాటిని మూలముగా వ్యక్తమవుతున్నాను, వ్యక్తం చేసుకుంటున్నాను. వ్యక్తము చేసేటువంటి నేను, చేసుకునేటువంటి నేను, నా స్వరూపము వేరే. కానీ తెలియక అజ్ఞానము చేత ఈ ఉపాధులే మన స్వరూపం అనుకుంటున్నాం. కాబట్టి ఉపాధి దేహం, భోక్త భోజ్యం అనేటువంటివి రెండు ఆత్మనే కానీ ఒకే వస్తువు కానీ అనేకం లేవు. ఓకే, అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు వేరుగా ఉన్నట్లుగా కనపడుతున్నాయి. అలా చెప్పి ఎప్పుడైతే ఈ జీవుడు ఇలా ఈ గుణముల చేత కనబడేటువంటి లోక విషయాలు ఇవన్నీ ఇవి నిజం, ఇవి నిజం, ఇవి సత్యం అని చెప్పి వాటికి ముఖ్యత్వం ఇస్తూ ఆ భావనలోనే ఉంటూ జీవిస్తాడో ఏమవుతుంది, వాటి మీద బాగా ఆసక్తి కలిగి ఆ అజ్ఞానం, అవి నిజము అనేటువంటి అజ్ఞానము బాగా బలపడిపోతుందిట చెప్తున్నాడు. అలా బలపడిపోయినప్పుడు అవి ఆ చిత్తం మనస్సులో చాలా గట్టిగా స్ట్రాంగ్గా, అది ఒకరోజు 2 రోజులు కాదండి, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే, అనేక జన్మలుగా అనేక శరీరాలు ఉన్నప్పుడు వేరే వేరే జన్మలో కూడా ఇదే భావన, ఈ శరీరం నేను, ఈ శరీరము ద్వారా ఇంద్రియముల ద్వారా చూసే ఈ వస్తువులన్నీ నిజం అని చెప్పి వాటి కోసం తాపత్రయపడుతూ ఈ అజ్ఞానము, ఈ భ్రమలోనే ఉంటుంటాడు. కానీ అప్పుడు ఏమవుతుందంటే జీవుడికి ఆ స్వరూపం నిజముగా అది ఆత్మ అని తెలుసుకోలేడు. అప్పుడు సాధకుడు మీరు అడిగారు కదా మీ నాన్నగారి దగ్గర, ఈ సంసారంలో నుంచి, ఈ అజ్ఞానంలో నుంచి దాటి మోక్షమును పొందాలంటే ఏమిటంటే ఇదే. సో అప్పుడు ఏం చేయాలి సాధకుడు? ముముక్షు అంటే మోక్షాన్ని పొందాలని ఆశించేవాడు ఆత్మనిష్ఠుడై, ఓ నేను ఆత్మ, నేను శరీరమును కాదు, దేహో నాహం, నేను దేహమును కాదు, కోహం, అప్పుడు నేనెవరు అని అడగాలి మనల్ని అడిగి, నేను సోహం, శివ అహం, శివోహం అని చెప్పి ఇలా మనసులో చెప్తూనే ఉండాలిట. దాని పేరు ఆత్మనిష్ఠుడై. అంటే అర్థం ఆత్మనే ధ్యానం చేస్తావు. ఆత్మని ధ్యానం చేయటం అంటే పరమాత్మని ధ్యానం చేయటమే. మనం పరమాత్మని పొద్దునేదో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఏదో ముఖ్యమైన పండుగలో ఆ రోజుల్లో గుడికి పోయి వస్తాం. అక్కడికి పోయినా కూడా మనకు భగవంతుడు ముఖ్యం కాదు. ఆ భగవంతుడు ద్వారా మనం ఈ లోకంలో ఏమేమి సాధించుకోవాలి, ఏమేమి మన కోరికల్ని తీర్చుకోవాలి, ఎలా ఆశలను నెరవేర్చుకోవాలని ఆయన దగ్గర అడుగుతుంటాం. వీటి కోసం తప్ప భగవంతుడి దగ్గర నిజముగా భగవంతుడికి కృతజ్ఞత చెప్పడానికి, ప్రేమతోటి ఆయనని ప్రేమిస్తూ మనసులో ఉండి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. భయపడుతూ వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర అన్నీ, నువ్వు నాకు ఇవన్నీ సమకూర్చు, ఇవన్నీ చేయని చెప్పి ప్రార్థిస్తాం. ఇదే కదా మన భక్తి అంటే. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు భగవంతుడు. ఆ సాధకుడు ఈ అజ్ఞానం నాకు పోవాలి, నేను ఎవరు నిజముగా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నవాడు ఈ రెండింటినీ వదిలిపెట్టాలి. ఏ రెండు? మీరు అడిగారు కదా, మనస్సు, ఆ ఇంద్రియాలు, గుణ విశేషాలు, ఇవి రెండు మాయ. ఇంద్రియములు సత్యము కాదు, ఇంద్రియములు చూసే విషయాలు సత్యము కాదు. వీటన్నిటినీ ఆశపడుతూ వీటికో అంటుకున్నటువంటి ఆ మనస్సు కూడా సత్యము కాదు. ఎలా చెప్పగలరు? భగవంతుడే బోధిస్తాడు. కానీ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిందే కాబట్టి, నిద్రలో మనస్సు ఉన్నదా, ఇంద్రియములు ఉన్నవా, లోకం ఉన్నదా, ఏమైనా వస్తువులు జ్ఞాపకం ఉన్నాయా? ఉంటే అవి అక్కడ కూడా ఉండాలిగా. కలలోనే లేవు,
మెలకులో చూసినటువంటివి జాగ్రత్త అవస్థలో మనము చూస్తున్న మనకు ఏర్పడిన అనుభవాలు, ఆ వస్తువులు కానీ ఆ మనుషులు కానీ అక్కడ లేరు. అక్కడేదో జస్ట్ ఒక ఊహించుకొని మనస్సు ఒక మాయాజాలములాగా కళని క్రియేట్ చేస్తుంది. అప్పుడు కళలు లేవు, నిద్రలో ఏవీ లేదు, ఆ కళ కూడా లేదు. అప్పుడు మెలకులో ఉన్నవి కళలో లేవు, కళలో ఉన్నవి మెలకువలో లేవు. కళ మెలకువ రెండు కూడా జాగ్రత్త స్వప్నములు నిద్రలో లేవు. ఎక్కడికి పోతున్నాయి? మరలా వచ్చి కనబడుతున్నాయి. అవి నిజంగా ఉంటే ఇప్పుడు మెలుకులో ఉన్నవన్నీ మనం సత్యం అనుకుంటున్నాం కదా. నేను మాట్లాడే భాష అంతా ఇప్పుడు మాండుక్య ఉపనిషత్తుకి చాలా దగ్గరగా ఉండేటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఆ మాండుక్యం విషయం లాంటిది అంత హైయెస్టే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సులభంగా అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఇది చింతించాలి. భగవంతుడే కూడా చెప్తాడు రాబోయే శ్లోకాల్లో. ఇది మనసులో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి అని చెప్పి, రెండు దేనికి ముఖ్యత్వం ఇవ్వకు, మనస్సుకు ముఖ్యత్వం ఇవ్వకు, శరీరం ఉపాధి ఇంద్రియములకు ముఖ్యత్వం ఇవ్వకు. అవన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి వ్యవహారం జరగటానికి అవన్నీ. కానీ వాటిని నమ్మకు, వాటి మీద ఆధారపడకు, వాటి మీద ఆనుకోకు. కార్డ్బోర్డుతో చేసినటువంటి ఏదైనా గోడ ఉంది, లేక స్క్రీన్ పెట్టారు మధ్యలో స్టాండ్ లాగా, దాని మీద ఆనుకుంటావా? ఆనుకుంటే పడిపోతుంది. కానీ అటుపక్క ఇటుపక్క కనపడకుండా కోసం ఆ స్క్రీన్ ఉపయోగపడుతున్నది. కానీ అది దాని మీద నువ్వు ఆనుకోకూడదు. ఆనుకోవడం అంటే ఏంటి? దాని మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. మనం కానీ లోకల్ని ఏం చేస్తాం? ఈ శరీరము మనస్సు కనపడేవా, వీటన్నిటి నమ్ముతున్నాం. నమ్మావా, వాటి మీద ఆనుకున్నావా, పడిపోతావు. ఎక్కడ? దుఃఖంలో పడిపోతావు, సంసారంలో పడిపోతావు. అలా చెప్పి భగవంతుడు ఆ తర్వాత ఇవన్నీ కూడా చిత్త ప్రభవాహ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ 26వ శ్లోకం నేను అర్థాన్ని చెప్తున్నది. చిత్త ప్రభవాహ అంటే ఈ ప్రభవాహ అనే పదం మాండుక్యంలో కారికలు రాసినటువంటి ఎక్స్ట్రా శ్లోకాలు రాసినటువంటి గౌడపాదాచార్యులు ఆయన వాడతాడు ఇది. చిత్త ప్రభవాహన ఈ మనస్సు కల్పించేటువంటి అన్నీ ఈ భ్రమలే. ఇవన్నీ కళ ఎలాగైతే భ్రమో, నిజం కాదో, కళ కల్లయో, అట్లాగేనండి మెలకువ కూడా అని చెప్పి చిత్త ప్రభవాహ. కాబట్టి మద్రూప, నా రూపం అంటే ఆత్మరూపమును తెలుసుకొని ఉభయం త్యజేత్, రెండిటిని వదిలేసి గుణములచే పనిచేస్తున్న మనస్సు శరీరాలను కూడా ముఖ్యత్వం ఇవ్వకు, ఉండని అవి వాటిని అట్లా పక్కన ఉండని అని చెప్పి. చూడండి, ఇప్పుడే కదా చెప్పాను స్వప్నము, ఆ తర్వాత జాగ్రత్త అవస్థ అని చెప్పి. ఈ వెంటనే నెక్స్ట్ శ్లోకంలోనే ఉందది. జాగ్రత్ స్వప్న సుషుప్తం చ గుణతో బుద్ధివృత్తయః తాసాం విలక్షణో జీవః సాక్షిత్వేన వినిశ్చితః. మొదట స్వప్న పురుషుడిని గురించి స్వప్న విచారణం, తర్వాత జాగ్రత్త విచారణం చేయాలి, తర్వాత నిద్రను గురించి ఆలోచించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, ఈ 3 అవస్థలు ఉన్నాయి చూసావా ఉద్ధవ కాదు, ఇప్పుడు హంస రూపంలో సనకాదులు గత చెప్తున్నాడు. ఓ ఋషులారా, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు, సంస్కృతంలో ఈ మెలకువ కళ నిద్రకి జాగ్రత్త స్వప్న సుషుప్తి అంటారు. ఓకే, మనకు స్వప్నం అంటే తెలుసు, కానీ మిగతా 2 పదాలు కొంచెం అలవాట్లో ఉండవు తెలుగులో కూడా. ఇవి గుణముల చేత, గుణాలు అదేంటి మళ్ళీ నాకు అడగకూడదు నన్ను. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనకే అందరిలో ఈ 3 గుణాలు ఉంటుంటాయి. కొంచెంసేపు మనస్సు చాలా చక్కగా ప్రశాంతంగా
నెమ్మదిగా ఉంటుంది. అది సాత్వికం. ఆ తర్వాత కొంచెం అది మనసు అట్లా అలలు ఆ, అలలు ఏర్పడతాయి. మధ్యలో కామము, క్రోధము, లోభము, భయము ఇవే వస్తుంటాయి. ఇవన్నీ రజోగుణములు. తర్వాత ఏం చెప్పినా అర్థం కావట్లేదండి, మీరేంటో భాగవతం ముందు పెట్టుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు, వేదాంత. నిజంగా అసలు భాగవతంలో ఉన్నాయా ఇవన్నీ మీరు చెప్పేవి? భాగవతం అంటే ఏదో మేము భక్తి కృష్ణుడు కదే అనుకున్నాం. నువ్వు అనుకుంటే తప్పు. ఇది భాగవతం అంతా. ఇది చెప్పడానికే భాగవతం వచ్చింది. అందుకని ఏదో భాగవతం అని చెప్తున్నాడంటే ఆయన భక్తుడు, పాపం కృష్ణుడు భక్తుడు, అందుకని ఆయన భాగవతం అని చెప్పుకుంటూ ఉంటారు. అట్లా కాదండి, జ్ఞానం ఇది. ఆ తప్పు అపోహం పెట్టుకోకండి మనసులో. ఇది మీరు వింటున్నారు, ఇట్లా ఈ వినే భాగ్యం మీకు కలిగిందంటే మీరెంతో భగవంతుడు కృపని పొందున్నారు. లేకపోతే ఈ భాగవతంలో లోతుగా లోపల ఉన్నటువంటి ఈ విషయాలని వినటానికి చాలామందికి జీవితంలో సాధ్యపడనే పడదు. భాగవతం కథ వినొచ్చు, విన్నా కూడా ఈ లోతుగా ఉన్నటువంటి ముత్యాలు, అడుగున్నటువంటి ఉపనిషత్తు వాక్యాలు దొరకవు. అంటే అది వినాలంటేనే కొంచెం అర్హత ఉండాలి, భాగ్యము ఉండాలి, పుణ్యం. సరే, ఏం చెప్తున్నాడు? ఈ 3 గుణాలు వలన బుద్ధిలో ఏర్పడేటువంటి ఒక అవస్థే. నిద్ర కూడా బుద్ధిలో వచ్చేటువంటి ఒక థాట్ లాంటిది. పతంజలి యోగ సూత్రాల్లో నిద్ర కూడా ఒక వృత్తి. పంచవృత్తులను గురించి చెప్పేటప్పుడు వృత్తయ పంచతయ్య, అప్పుడు నిద్ర కూడా ఒక వృత్తేట. సరే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 3 గుణాలు చేయవచ్చేటువంటి 3 రకాలైనటువంటి అవస్థలు. అవస్థ అంటేనే వస్తుంది మళ్ళా పోతుంది. చూడండి, ఒక రోజులో ఈ 3 మనకు అనుభవపడుతూనే ఉన్నాయి కదా. ఇది ఎవరికి తెలియదు, కానీ చింతించలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడే, ఈ 3 అవస్థలు నీకు ఏర్పడుతున్నాయి కదా, ఈ 3టిని తెలుసుకుంటున్నటువంటి వాడు ఎవరు? నువ్వు. ఆ నువ్వు అనేది ఏమిటి? నిజంగా నువ్వు చింతించక ఏం చేస్తున్నావు? నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతున్నావు, కల వచ్చినప్పుడు కలగంటున్నావు, మెలకులో ఉన్నప్పుడు ఇదో ఈ దుఃఖ సుఖాలు అనుభవిస్తూ ఇట్లా పరిగెడుతున్నావు. కానీ జీవుడు అని పిలిచేటువంటిది, లేక జీవుడు అంటే కూడా మళ్ళీ అర్థం కాలేదంటే నేను 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 అనేటువంటిది ఎవరికి తోచటం లేదు? అందరికీ తోస్తుంది. నాకు నేనని తోస్తుంది, మీకు మీరని తోస్తుంది కదా. నేను, అది సాక్షి అంటారు దాన్ని. నా మనసు ఇవాళ బాగలేదండి, నీ మనస్సు. ఓ, అప్పుడు నువ్వు మనస్సుకు సాక్ష్యమే కదా. నా ఒంటికి ఆరోగ్యంగా లేదండి ఇప్పుడు. ఓ, నువ్వు వేరు, నీ ఒళ్ళు వేరు, అప్పుడు నువ్వు ఒంటికి సాక్ష్యమే కదా. కాబట్టి ఈ జీవుడు అనేటువంటిది సాక్షి చైతన్యం. అది ఈ 3 అవస్థల కంటే కూడా విలక్షణమే అని చెప్పి మహాత్ములు నిర్ణయించారు అంటున్నాడు. చూడండి, ఏది సాక్షాత్తుగా భగవాన్ నారాయణుడే అంశరూపంలో వచ్చి మాట్లాడుతూ మళ్ళీ ఆయన కూడా మహాత్ములు నిర్ణయించారని చెప్తాడు. ఇదేంటి అంటే, ఈ జ్ఞానము పొందిన వాళ్ళందరూ చెప్పేటువంటి విషయం ఒకటేగా ఉంటుంది. నిజమైన శుద్ధమైన జ్ఞానం పొందారంటే ఆత్మజ్ఞానం, అది ఇంక వేరువేరుగా చెప్పలేరు, వేరువేరుగా ఉండదు. అదొకటి, ఆత్మ ఒకటి, బ్రహ్మం ఒకటి. అప్పుడు జ్ఞానం మాత్రం వేరువేరు అవుతాయి ఏంటి? కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ జ్ఞానంలాగా అవ్వదు. ఇది ఒకటే సత్యం. 4 × 4 8 అందరికీ అన్ని చోట్ల ఎప్పుడు అదే. కానీ కొంతమందికి ఆ ఊర్లో 4 × 4 9 అండి, ఆ మతాల వాళ్ళకి అట్లా అండి, ఈ మతాల వాళ్ళకి ఇట్లా అండి. అట్లా అవుతుందండి ఎక్కడన్నా? అవ్వదు. 4 × 4 ఎప్పుడు అన్ని చోట్ల అందరికీ అదే సత్యం. అలాగే ఆత్మ ఎప్పుడు అందరికీ అన్ని చోట్ల సత్యం, అదొకటే.
అని చెప్పి మహాత్ములు చెప్పారు. తర్వాత అప్పుడు ఈ ఆత్మసాక్షి అనేదికి అది ఎట్లా గ్రహించేది? దానికి మరొక పేరు ఏమిచ్చారంటే ఈ శాస్త్రంలో ఆ మహాత్ములు యర్హి సంసృతిబంధోయం ఆత్మనో గుణవృత్తిదః మయి తుర్యే స్థితో జహ్యాత్ త్యాగస్తద్గుణచేతసాం. చూడండి, ఈ తుర్యం అనేటువంటి పదం మాండుక్యంలో వివరించి విశ్లేషణం చేసేటువంటి పదం అది తురియం. తురీయం ఈ పదాన్ని భగవద్గీతలో కూడా భగవంతుడు ఉపయోగించలేదు. ఆత్మ గురించి మాట్లాడాడు కానీ ఈ తురీయం అనే పదాన్ని, తురీయం అంటే నాలుగోది అని అర్థం అండి. కానీ మాండుక్యోపనిషత్తులో చెప్తుంది అది నాలుగోది కాదు, నిజంగా అది నాలుగోది అని అనుకుంటుంటారు. అదిదా ఒకటి అసలు యాక్చువల్గా ఉన్నది, అది ఒకటే ఉన్నది. ఆ ఒకటి మీద ఈ 3 అవస్థలు, 3 కాలాలు, 3 గుణాలు ఇవన్నిటినీ ఆరోపించి అధ్యారోపం చేస్తారు. కాబట్టి ఉన్నది ఒకటే. సరే, అర్థం అవటానికి చెప్పడం కోసం సరే 3 ఉన్నాయా, ఈ 3కి నువ్వు సాక్షి అంటే దాటి నిలబడ్డున్నావు కాబట్టి నువ్వు 4వ వాడివే కదా అంటారు. అందుకని అట్లా చెప్పడానికి తప్ప అది 4వదా, ఈ 3 ఉన్నాయి అదొకటి లేదు, ఉన్నది అదొకటే. అది తురీయం అంటున్నాడు భగవంతుడు. చూడండి, కాబట్టి ఇటువంటి ఆత్మ తురీయం ఇది ఏమైందంటే అజ్ఞానము చేత బుద్ధితోటి సంబంధం ఏర్పడి ఆ బుద్ధి సంసారంలో తిరుగుతుంటే ఈ జీవుడు కూడా నేను సంసారిని, నాకు బంధం ఉందని అనుకుంటున్నాడు. అట్లా ఆ గుణముల వ్యాపారం ఆత్మకి ఆపాదిస్తున్నాడు. ఇది జస్ట్ ఆపాదించడమే. ఆపాదించడానికి పేరు సంస్కృతంలో అధ్యారోపం అంటారు, ఇంగ్లీష్లో సూపర్ ఇంపోజిషన్ అంటారు. సరేనా? ఆత్మ కానీ ఈ తురీయం అనేటువంటిది 3 అవస్థలకు అతీతమైనది, సాక్షి, సర్వధి సాక్షిభూతం. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్ సాక్షిణి. ఎందుకయ్యా వేరే వేరే శ్లోకాలని చెప్తారు, ఈ శ్లోకమే అర్థం కావట్లేదు? నా కోసం చెప్పుకుంటున్నాను. ఇది మహిషా పంచకమని శంకరాచార్యులు వారు రాసినటువంటి దాంట్లో ఒక మొదటి శ్లోకంలో అట్లా వస్తుంది. సో తురీయం అని చెప్పి కాబట్టి ఏం చేయాలిట? సాధకుడు ఏం చేయాలి? మరలా ఈ ఆత్మ తురీయం అనేది చెప్పబడుతున్నదో, బ్రహ్మం, ఆత్మ, చైతన్యం, తురీయం, దీని మీదనే నిష్టను పెట్టుకోవాలి. నేను ఆత్మను, నేను బ్రహ్మమును ఇలా నిష్ట పెట్టుకొని శాస్త్రాన్ని వింటూ బాగా సందేహాలను తీర్చుకొని అప్పుడు ఏమవుతుందంటే క్రమముగా వినంగా ఈ సందేహాలను తీరిపోంగా కర్మబంధం వాసనలన్నీ తొలగిపోయి, చూడండి ఏం చేయక్కర్లేదు, వినటే చాలు, ఈ మనస్సు గుణకార్యములు వీటన్నిటిలో నుంచి ముక్తి. ఎప్పుడు ముక్తి అంటే చచ్చిపోయిన తర్వాత ఏదో దొరికే చోటు కాదు, వేరే. ఇప్పుడే వాటిని నేను నెగెట్ చేసేసాను, ఇప్పుడే వాటిని నేను త్యజించేశాను. ఇక్కడ చెప్తున్నాడు జహ్యాత్ అన్న విడిచిపెట్టడం అంటే ఏంటి? అవి లేవు అసలు. ఇప్పుడు కళలో చూసి వచ్చినవన్నీ, చాలా వస్తువులు చూస్తాం, చాలా ఊర్లన్నీ వెళ్ళొస్తాం. నిద్ర లేచిన తర్వాత కళలో నుంచి వచ్చిన తర్వాత వాడికి చెప్పాలి మనం ఎవరైనా,
ఆ కలలో చూసినవన్నీ వదిలేసావా? కొంచెం వదిలేసి బాత్రూమ్ పోయి అట్లా నీళ్లు పోసుకుని అన్నీ కడిగేసుకుంటారా అని చెప్పాలా? అక్కర్లేదే. ప్రతిరోజు నేను కళను చూస్తూనే ఉన్నాను, కళలో అన్నిటినీ అట్లాగే త్యజేత్, వదిలేస్తున్నా. అవి అనుకోవటానికి, వాటిని పట్టుకోవడానికి, పెట్టుకోవడానికి అవి సత్యాలు అయితే కదా, ఉంటేనే కదా. కళ గురించి చెప్పేది చాలా బాగానే ఉంది స్వామి. ఈ మెలకువను కూడా మీరు కళలాగా చూడమంటే కష్టమే, కానీ వేరే మార్గం లేదు. మాండుక్యంలో ఈ మెలకు కూడా మరొక కళయే అని చెప్పి ఎన్నో శ్లోకాలు రాసి ప్రతిపాదన చేస్తారు, దాన్ని నిశ్చయం చేస్తాడు గౌడపాదాచార్యులు వారు. కాబట్టి ఇంకొక మార్గం లేదు, ఇది తప్ప నీ దుఃఖ నివృత్తికి, సంసార నివృత్తికి మరొక మార్గం లేదు. నువ్వు నమ్మకపోతే ఇప్పుడు మరొక మార్గం లేదని నష్టపోతావు. మహతీ వినష్టి అంటుంది ఉపనిషత్తు. ఈ మనుష్య శరీరం జన్మ దొరికి, వినటానికి చెవులుండి, ఆ బుద్ధి కూడా కొంచెం ఏదో పని చేస్తున్నది, ఇంకా పెద్దగా ముసలితనం వచ్చి బలహీనం రాలేదు. మరి ఇప్పుడే భాగవతాన్ని చక్కగా ఇలా విని ముక్తిని పొందొచ్చు కదా, శాంతముగా ఉండొచ్చు కదా. ముక్తి అంటే ఇంకా సందేహం పెట్టుకోకండి. శాంతి, పరమశాంతి, సర్వతః శాంతి. శాంతిరేవ శాంతి. మనసులోని అలలు, మనసులోని సందేహాలు, అన్ని భ్రమలు, శోకమోహ భయము అన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడే నేను ఆత్మను. శాంతి సమృద్ధమమృతం, శాంతోయం ఆత్మా. జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. అలా చెప్పి వెంటనే పక్క శ్లోకంలోనే మరలా ఆ తురియం పదాన్ని ఉపయోగిస్తూ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, సరే అట్లా వదిలేయమని అంటున్నారు, ఆత్మలో మనస్సుని లయింపజేసుకుంటూ చింతిస్తూ మనస్సు ఉంది. ఇంకా మనసు ఆత్మని చింతించటమే, లోకాన్ని గురించి చింతించటం కంటే. అహంకారకృతం బంధం ఆత్మనోర్ధవిపర్యయం విద్యా నిర్విద్య సంసార చింతాం తుర్యే స్థితత్యజేత్. ఇక్కడ ముందు చదివిన శ్లోకంలో సంస్కృతి బంధ అనే పదం, ఇక్కడ సంసార చింతాం అనే పదం. మొదటిది అర్థం అవ్వడం కొంచెం కష్టం. సంసార చింతాం అనేది సంసారంలో పడ్డాం, సంసారం గురించి చింత. సంసారం అంటే నా కుటుంబం, నా ఇల్లు, నా వాకిళ్ళు, నా బంధువులు, నా ఆరోగ్యం, నా శరీరం, నా ఆస్తిపాస్తులు, సంసారం ఇదంతా. దాని గురించి చింతిస్తూనే ఉంటాడు మనిషి. ఇదే పైన చెప్పిన అర్థం కూడా. సంస్కృతి బంధ, సంసార బంధమే అక్కడ పదం వేరుగా ఉపయోగించబడ్డది. ఇక్కడ అలా చెప్పి చూడండి, మళ్ళీ తురియే స్థిత త్యజేత్. మొదట ఏం చెప్తున్నాడంటే, అహంకారము ద్వారా. అహంకారం అంటే ఏంటి? నేను ఈ దేహం, నేను ఒక జీవుడిని, వెష్టిగా ఉండేటువంటి ఒక జీవుడిని. ఆ తర్వాత అది అభిమానం, శరీర అభిమానానికి పేరు అహంకారం, ఇండివిజువాలిటీకి పేరు అహంకారం. ఆ అహంకారము బంధమునకు కారణం. ఒక మనుషుడికి ఈ చిన్న అహంకారాన్ని పెట్టుకొని ఇది సత్యం అనుకుంటూ అనంతమైనటువంటి బ్రహ్మాకారమైనటువంటి బ్రహ్మను నేనని మరిచిపోయి బంధంలో ఉంటూ
దానివల్ల ఏమవుతుంది? జీవితంలో పొందవలసిన ఈ మనుష్య శరీరము వలన సాధించవలసిన ఏ పురుషార్థాన్ని వాడు సరిగ్గా సాధించలేడు. 4 పురుషార్థాలు చెప్పబడతాయి కదా శాస్త్రంలో. మనిషి, మనుష్య శరీరం, మనుషుడికేనండి ఇవి, మిగతా జంతువులకి లేవు. మనుష్య శరీరంలో ఉన్నటువంటి వాడు మనుష్యుడు. వాడికి మనస్సు అనేది ఉంటుంది. ఆ మనస్సు అనేటువంటిది బుద్ధితో కలిసి ఉంటుంది. వాడు చింతించగలిగే, యోచించగలిగే, ఆలోచించి వివేకము చింతించగలిగే శక్తి కలిగి ఉంటాడు కాబట్టి మనుష్యుడు. ఆ మనుష్యుడికి మాత్రమే విల్ పవర్ ఇవ్వబడింది. ఏది విల్ పవర్ అంటే ఏంటి? జంతువులకి దేనికి విల్ పవర్ లేదు. అది డిసైడ్ చేయలేదు, ఈరోజు మధ్యాహ్నం సాంబార్ పెట్టుకుందామా, గోంగూర పప్పు చేసుకుందామా, లేకపోతే ఈరోజు ఉపవాసం ఉందామా, లేకపోతే ఈరోజు బయట హోటల్లో నుంచి జొమాటో, స్విగ్గీలో తెప్పించుకొని తిందామని మనుష్యుడికి విల్ పవర్ ఉంది. అంటే చాయిస్ ఉంది. జంతువులకి చాయిస్ లేదు. వాటికి చాయిస్ లేదు కాబట్టి అవి జస్ట్ జంతువులాగా మెకానికల్గా జీవిస్తాయి, యాంత్రికముగా. అప్పుడు ఈ చాయిస్ ఇచ్చి భగవంతుడు సృష్టిలో మనుషుడికి వీటికి పురుషార్థాలు కూడా 4 చెప్పారు. ఈ చాయిస్ని నేనేదో జోక్గా చెప్పాను. సాంబారు, గోంగూర పప్పు వీటి గురించి కాదు. వాటిలో చాయిస్ పెట్టుకుని ఈరోజు ఏ కలర్ డ్రెస్ వేసుకుందాం, ఇది ఈ చాయిస్ని దానికి ఉపయోగించటం కోసం కాదు. కేవలం ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమే తత్ పశుభిర్నరాణం. కేవలం తింటం, నిద్రపోవటం, తర్వాత భయపడటం, సుఖం, పిల్లల్ని కనటం, ఇది జంతువులకి మనుషులకి సమం. నీ విల్ పవర్ని నువ్వు దేనికి ఉపయోగించాలంటే ఈ పురుషార్థాలని సాధించుకోవడానికి. ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు అదే. అర్థ విపర్యయం. ఎప్పుడు ఈ అహంకారం చేత బంధించబడ్డాడో ఈ మనుషుడు, వాడికి ఇంకా పురుషార్థాలు సరిగ్గా సాధించటం చేత కాదు, చేయలేడు. ఈ పురుషార్థాల్లో కొంచెం తెలిసినవి మీకు కొంచెం మరలా చింతిస్తాం. అవి ఈ ఆర్డర్లో చెప్పబడ్డాయండి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మొదట ధర్మము చెప్పబడింది. ఆ తర్వాత ధర్మముతోటి నువ్వు అర్థం అంటే డబ్బులు, ఆస్తి, ఓకే, ఆర్థికముగా నీకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి, నీ పొట్టెక్కవుటి కోసం, కట్టుకునే బట్ట కోసం, ఉండేందుకు ఆశ్రయం కోసం సంపాదించుకో అర్థం. కానీ అది ధర్మముగా ఉండాలి. నువ్వు సంపాదించే డబ్బులు, నువ్వు సేకరించేవి ధర్మముతో కలిసి ఉండాలి. ఆ ధర్మముగా లేకుండుంటే అది పాపం అయిపోతుంది. అతిగా పోకూడదు, అధర్మంగా పోకూడదు. అలాగే కొంచెం సుఖాలు, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి మనసు మినిమం సుఖాలు. గృహస్థుడిగా ఉండు, పెళ్ళామును పెట్టుకో, పిల్లలు కను, ఇల్లు కట్టుకో, పర్వాలేదు, పండుగలు చేసుకో. కానీ ఆ కామం కూడా లీగల్గా ఉండాలి. ఇల్లెజిటిమేట్గా ఉండకూడదు, అధర్మముగా ఉండకూడదు. సో ధర్మం మీద ఆధారపడి ఆర్థికం, ధర్మం మీద ఆధారపడి నీ సుఖాలు, భోగాలు. అసలు ఇవన్నీ ఎందుకు తెలుసా? నిన్ను కొంచెం కొంచెం నీ చిత్తమును శుద్ధి చేసి నీకు మోక్షం, బ్రహ్మమును తెలియచేయుటకు. ఈ ఛాన్స్, ఈ చాయిస్, ఈ పురుషార్థాలను ఎక్సర్సైజ్ ఉపయోగించుకునేటువంటి శక్తి, విల్ పవర్ మనుష్యుడికి మాత్రమే ఇవ్వబడింది. కానీ ఈ రోజుల్లో ఈ ధర్మము ఎక్కడో వెళ్ళిపోయింది, అసలు మోక్షము బ్రహ్మమే ఎక్కడో తెలియదు ఎవరికి. ఈ మధ్యలో ఉన్న రెండిట్లోనే చిక్కుకుపోయి, వాటిల్లోనే పడిపోయి ఊబిలో దిగిన వాడిలాగా డబ్బులు 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 పిశాచి. ఎంత ఆస్తులు, ఎంత డబ్బులు, ఎన్ని నగలు, ఎన్ని అయినా కూడా ఇంకా ఇంకా ఇంకా.
కాబట్టి ఈ రెండే ముఖ్యమైపోయినాయి. ఏంటది? అర్థ కామ. కామ అర్థ. బాగా సంపాదించుకో, డబ్బులు దాచిపెట్టుకో, వాటి సుఖంగా లగ్జరీగా అనుభవించు. ఎన్నెన్ని అనుభవించాలో అన్నెన్ని అనుభవించు. అప్పుడు ఇట్లాగే ఈ శరీరం, ఇంద్రియాలు వీటిల్లో నిండిపోయి బలహీనమైపోయి చావు వచ్చేస్తుంది ఒక రోజుకి. ధర్మము లేదు కాబట్టి బ్రహ్మం రాదు. అట్లీస్ట్ వచ్చే జన్మ మంచిది దొరుకుతుందా అంటే నువ్వు అధర్మంగా ఉన్నావుగా. అసలు నువ్వు ధర్మం గురించి నువ్వేంటి తెలుసుకోలేదు కదా. ధార్మిక జీవనం, ధర్మపరమైన జీవనాన్ని నువ్వు జీవించలేదుగా. నీకు డబ్బులు ముఖ్యమైపోయినాయి. ఎట్లా అయినా సంపాదిస్తాను, మోసం చేసైనా సంపాదిస్తాను, అబద్ధం చెప్పైనా సంపాదిస్తాను, ఒకడిని ఏమార్చేసి వాడిని మోసగించైనా, వాడిని చంపైనా సరే. అలాగే సుఖాలు కూడా, ఏదైనా సరే నా సుఖం. ఇది అసుర బుద్ధి అండి. ధనము సుఖమే ముఖ్యం అనుకున్నటువంటి ఆ బుద్ధి ఉన్న మనుషుడు కాదు, వాడు అసురుడు. వాడు కృపణుడు. కానీ ధర్మము బ్రహ్మము కోసం, మోక్షము కోసమని జీవించేవాడు బ్రాహ్మణుడు. కృపణుడు బ్రాహ్మణుడు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఏ ఇంట్లో పుట్టాడు, ఏ గోత్రం అట్లా చెప్పడం లేదండి. గుణతః బ్రాహ్మణుడు. కాబట్టి ఇది ఏదో సైడ్ పాయింట్ ఇంతసేపు చెప్తున్నాను అనుకోకండి. ఇక్కడ ఉన్నది ఆ అర్థాన్ని వీడు పొందలేడు. అర్థం అంటే ఇక్కడ పురుషార్థాలు, ద 4 అకంప్లిష్మెంట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. అప్పుడు మరి ఏం చేయాలంటే కొంచెం విద్యా నిర్విద్య, జ్ఞానము చేత విద్వాన్ అంటే కొంచెం చూశాడు, లోకం తీరును చూసి అర్థం చేసుకున్నాడు. వివేకం ఉన్నవాడికి వాడి జీవితంలోని అనుభవాలే గురువులండి, పాఠం నేర్పిస్తాయి. కానీ ఆ పాఠం అవి నేర్పిస్తూనే మనం నేర్చుకునే కెపాసిటీ ఉండాలి. ఎబిలిటీ టు లెర్న్, ఎబిలిటీ టు చేంజ్, రెడీ టు లెర్న్, ఎబిలిటీ టు లెర్న్ ఉంటే మన జీవితమే పాఠం. కాబట్టి అప్పుడు వాడు విద్వాన్ అవుతాడు. గురువు దగ్గరికి వెళతాడు, ఇలా వింటాడు. ఆ తర్వాత కొంచెం విరక్తి వచ్చేస్తుంది. విరక్తి అంటే వైరాగ్యం. ఈ వైరాగ్యం, విరక్తి కూడా చాలామందికి టెంపరీగా వస్తుంది, అది పనిచేయదండి. డిప్రెషన్ ఉన్న వాళ్ళందరూ కూడా వైరాగ్యం వచ్చిన వాళ్ళే. ఏదో జీవితంలో సాధించలేదు, ఏదో జరగకూడదు జరిగిందంటే డిప్రెస్ అయిపోతారు. కాబట్టి వైరాగ్యంతో ఉన్నవాడికి, డిప్రెషన్తో ఉన్నవాడికి పెద్దగా డిఫరెన్స్ తెలియదు బయట నుంచి చూస్తే. నాకేది ఇష్టం లేదు, ఇప్పుడు నాకు దేని మీద మోజు లేదు అని ఒక రకంగా అయిపోతాడు. అది కాదు ఇక్కడ. వివేకముతోటి వైరాగ్యం రావాలి. అన్ని చుట్టూ ఉన్నా కూడా నేను వాటిలో పడిపోను, ఏవి లేకపోయినా కూడా కృంగిపోను. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు భగవంతుడు చెప్పిన మాటలు. కాబట్టి నిర్వేదం అంటే వైరాగ్యం, ఇది రావాలి. ఈ నిర్వేదం, వైరాగ్యం అనేది వచ్చినప్పుడు దీనికి ముండకోపనిషత్తులో చక్కటి ఒక మంత్రం, పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణః. ఈ కర్మలు చేసి లోకమంతా చుట్టూ చూశాడు, పరీక్ష చేశాడు. పరీక్షలోకాన్ కర్మచితాన్, కర్మలోనే ఉండి చేసినటువంటి బ్రాహ్మణ అంటే వీడికి కొంచెం వివేకం ఉండాలి. సత్వగుణం లేకపోతే అసలు వీడికి వివేకం ఉండదు. అప్పుడు వాడికి నిర్వేదమాయాత్. చూడండి, నిర్వేదం వార్త ఇక్కడ, అది దానికోసం జ్ఞాపకం చేస్తుంది. వాడికి ఇంకా వైరాగ్యం వచ్చేస్తుంది. నిర్వేదం నాస్తి అకృతకృతేన. ఈ కర్మలో
ఉండటం వలన ఈ చేస్తూనే ఉంటే కర్మలని అకర్మ స్థితి, నైష్కర్మ్య స్థితి రాదు. నైష్కర్మ్య స్థితి అంటే మోక్షము రాదు. మోక్షము జ్ఞానము చేతనే వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడట, తద్విజ్ఞానార్థం, అజ్ఞానం ఏమిటి అప్పుడు అని చెప్పి, తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్, గురువుని వెతుక్కుంటూ వెళ్ళి గురువుని సమీపించి, ఓకే, సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, గురువు దగ్గరికి వెళ్ళి సరెండర్ అవుతాడు. ఎటువంటి గురువు? వీపూది ఇచ్చే గురువు కాదు, తీర్థం మాత్రం ఇచ్చే గురువు కాదు, మంత్రోపదేశం మాత్రం చేసే గురువు కాదు. శ్రోత్రియ బ్రహ్మనిష్టం, శాస్త్రమును బాగా చదివి ఆ శాస్త్రం యొక్క సారమును తన అనుభవములో తెచ్చుకున్నటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు. చూసారా? ఇలా చేసి ఈ సంసారం యొక్క బాధను, వేడిని, తాపమును తురియే, నేను ఆత్మను, ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు, ఇవి శరీరానికి, మనస్సుకి ఇవన్నీ జరుగుతున్నాయి కలలోలాగా. తురియే స్థిత, ఆ తురియం, ఇది ఏ స్టాండ్ పాయింట్ చూడండి. దీనికి ఏమంటారంటే ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది రియాలిటీ. ఓకే, పారమార్థిక దృష్టిలో చూస్తే తుర్యం నేను, వ్యావహారిక దృష్టిలో చూస్తే నేను శరీరం, మనస్సు, లోకం. అది చెప్తుంది. ఆ స్టాండ్ పాయింట్ని మార్చుకో. కాబట్టి ఇది ఎక్కడ మారుతుంది? స్టాండ్ పాయింట్ అంటే ఏంటి సార్? బుద్ధిలో మారాలి. విద్వాన్ బుద్ధిలో, ఓ ఐ యామ్ ది, నేను నిజముగా ఆత్మను, పారమార్థిక దృష్టి, సత్య దృష్టిలో నేను తురియమును, బ్రహ్మమును. కానీ నాకు ఈ శరీరం, మనసనే ఉపాధులు ఉన్నాయి. వీటి మూలంగా నేను వ్యక్తమవుతున్నాను. కానీ నేను వీటికి లిమిటెడ్ కాదు. వీటిచే నేను బంధించబడలేదు, బంధించబడబోను. నిశ్చయం, ఈ నిశ్చయమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు వాడు ఈ సంసారం నుంచి దాటిపోతాడు. సరే, వీలైనంత వరకు నిదానముగా, ఎంత శ్లోకం యొక్క లోతైన అర్థాన్ని ఇక్కడ భగవంతుడు చెప్పడానికి ప్రోత్సహిస్తున్నాడో, మాట్లాడుతున్నాడో ఆయనే లోపల నుంచి నిదానంగా వింటాం. హంసగీత, చక్కటి ఉపదేశం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.